తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రజలలో పలచనైపోయింది. అలాగే ప్రజలు గాని, నెటిజన్లు గాని విపరీతంగా తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేటు పరం చేస్తే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వాటిని ప్రభుత్వ పరం చేస్తామంటున్నారు. దీనిలో తప్పేముంది? మీ మంత్రులందరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు? విద్య, వైద్యం అనేది పేదలకు ప్రభుత్వాలే ఉచితంగా అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం మాత్రం ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళింది. అలాగే ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1,00,00,000 అసెట్ అని చెప్పడంతో కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మాత్రం ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. అందుకనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీని వలన మనకు పూర్తిగా బ్యాడ్ అయిపోతున్నాం అని చెప్పేసి డిఫెన్స్‌లో పడిపోయిన మంత్రులు చాలామంది అనుచితంగా మాట్లాడుతూ విపరీతంగా ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి పొరపాటే అంటూ నెటిజన్లు మాత్రం తెలుగుదేశం పార్టీని సొంత పార్టీ నేతలు అందరూ కూడా విమర్శిస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని.